నే మళ్ళీ వచ్చేసాను. పాండవుల మెట్టపై తిష్ట వేసిన పెద్ద పులి. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు. నేను మళ్ళీ వచ్చేసాను అంటూ తూర్పుగోదావరి జిల్లాలోకి పెద్ద పులి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కోరుకొండ మండలం కాపవరం సమీపంలోని పాండవుల మెట్టపై పెద్ద పులి తిష్ట వేసినట్లుగా అధికారులు గుర్తించారు. రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ గురువారం ఆ ప్రాంతాన్ని సందర్శించి అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. పులిని బంధించేందుకు బోన్లు, ట్రాప్ కెమెరాలు సత్వరమే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ అధికారులను ఆదేశించారు. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో అలజడి సృష్టించిన పెద్ద పులిని బంధించిన బృందాలను మళ్ళీ రంగంలోకి దింపుతున్నట్లు అటవీశాఖ అధికారులు వివరించారు. పులి మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించడం పట్ల రైతులు, ప్రజలు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 5 జిల్లాల్లో అలజడి సృష్టించిన పెద్దపులి మళ్ళీ జిల్లాకు రావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనే ఏరియాలో ఉన్నట్టుగా మాకు కాలర్ సిగ్నల్స్ వస్తున్నాయి. సో దీన్ని క్యాప్చర్ చేయడానికి అప్పుడు రెస్క్యూ టీం పూణే నుంచి తెప్పించాము. మళ్ళీ అదే టీం వస్తుంది. సో వాళ్ళు వస్తే మనకి ఈజీగా ఏ కండిషన్లో ఉన్నా వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళు డార్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి చీఫ్ వైల్డ్ వార్డెన్ గారు మనకు పర్మిషన్ ఎప్పుడో ఇచ్చేశారు. 2 months బ్యాక్ నుంచి ఇచ్చారు దానికి. సో అన్నీ రెడీ చేసుకుంటున్నాము. అయితే మీడియా వాళ్ళని దీని ముఖ్యంగా అడిగేది ఏంటంటే, ఈ న్యూస్ జనరల్గా బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని వైరల్ చేసి వేరే వీడియో క్లిప్పింగ్లు దీనికి అటాచ్ చేయడం జరుగుతుంది. దాన్ని మాత్రం మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని కోరుతున్నాను. వైరల్ చేయొద్దు. ఏదైనా ఉంటే న్యూస్ చెప్తాం. ఇంతవరకు అప్పుడు చెప్పినట్టుగా ఇది మనుషుల జోలికి ఎక్కడ రాలేదు. అలాగే ఏమైనా క్యాట్లు ఏమైనా అయితే అప్పటికప్పుడు మేము ప్రాంప్ట్ పేమెంట్ కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా మనం క్లియర్ చేసేసాం. ఎక్కడ ₹1 కూడా బాకీ లేదు. సో ప్రజలు దీనికి సహకరించండి. ఒంటరిగా తిరగద్దు. అండ్ నైట్ అవర్స్లో జాగ్రత్త. అది జనరల్గా ఎప్పుడైనా హంటింగ్ ఎప్పుడు చేస్తుంది అంటే ఎవ్రీ 3-4 డేస్కి మాత్రమే ఆహారం తీసుకుంటుంది, డైలీ తీసుకోదు అది. సో అలాగే మార్నింగ్ అవర్స్, ఎర్లీ మార్నింగ్ అవర్స్ అబౌట్ 5 o'clock to 6:30, 7 o'clock కానీ, అలాగే సిమిలర్గా ఈవినింగ్ అవర్స్లో కానీ చేయడం జరుగుతుంది. మిగిలిన టైంలో రెస్ట్ తీసుకుంటుంది. పగలు కూడా రెస్ట్ తీసుకుంటుంది. నైట్ అవర్స్లో కూడా తిరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే. సో ఆ సమయాలలో మన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి.